మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సాధారణంగా ఈ మధ్యకాలంలో చూస్తే పిల్లలంతా కూడా వయస్సు నెంబర్ పెరుగుతుంది కానీ ఎత్తు మాత్రం ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది సార్. చాలా మంది పొట్టిగా ఉంటున్నారు పిల్లలు. కొన్ని ఇళ్లలో అయితే పెద్ద పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద అమ్మాయి హైట్ తక్కువ ఉండి చిన్న అమ్మాయి హైట్ పెరగటము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో ఈ పిల్లలు కొంచెం షేమ్ ఫీల్ అవుతుంటారు. అరే, మా చెల్లె నాకన్నా పొడుగుంది, నేను పొట్టిగా ఉన్నా. ఇట్లా ఇది హైట్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య. ఎత్తు పెరగాలంటే అవకాశం ఉంటుందా? అంటే సాధారణంగా కొంత వయసు వరకే పెరుగుతారని అంటారు కదా, అసలు అవకాశం ఉంటుందంటారా? ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అంటే భార్య భర్త ఇద్దరు కూడా పొట్టిగా ఉన్నా కూడా పిల్లలు హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో వాళ్ళు పుట్టి రావాలని ఏమి లేదండి. కాకపోతే ఏంటంటే మనకి ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ సరిపోవట్లేదు. ఇదివరకు అయితే కంపల్సరీ ఓల్డ్లో ఏంటంటే నువ్వుల లడ్డూలు కానీ, ఇవి అరిసెలని, ఇవన్నీ ఉండి మనం జనరల్గా తయారు చేసుకునే ఫుడ్ ఉండేదండి. ఇంకా మినువులు ఉంటే మినప సున్నులని అట్లా తయారు చేసేవారు. ఏంటంటే ఎముక బలానికి తయారు చేసేవారండి. ఒక సీజన్ వస్తే కంపల్సరీ ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత బెల్లం తినిపించేవారు అనమాట. ఐరన్ సప్లిమెంట్ బాగుండాలని బెల్లం తినిపించేవారు. కొన్ని ఓళ్ళలో అయితే తాటి బెల్లం వాళ్ళు వండుకుని దొరుకుతుంది. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ బెల్లం తినిపించేవారండి. తినిపించి బ్రష్ చేయించేవారు, అంటే పళ్ళు పుచ్చిపోతాయని. తీపి తింటే అంటే దాంట్లో పళ్ళలో ఇరుక్కుపోతుంది కదండి, ఆ క్యావిటీస్ వస్తాయని. అందు గురించి ఏంటంటే బ్రష్ చేయించేవారు అనమాట. ఆ విధంగా ఏంటంటే గట్ హెల్త్ కూడా బాగుండేదండి వాళ్ళకి బెల్లం తీసుకుంటాం వల్ల. ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది అవి మానేశారండి. అది గట్ హెల్త్ బాగుంటే ఏమవుతుందంటే తిన్న ఫుడ్ ఇంటేక్ మన బాడీకి వంట పడుతుంది. ఇలాగా తీసుకోపోవడం వల్ల ఏంటంటే హెల్తీగా ఉండలేదు అనమాట. దాంతోపాటు మనకన్నా నార్త్లో అంటే పూణే అటు సైడు చాలామంది ఏంటంటే ఇది మామూలుగా వాడుక భాషలో అల్లు సీడ్స్ అంటారండి. ఇవి అల్లు సీడ్స్ అంటారు. చంద్రచోళాలని పిలుస్తారు ఆయుర్వేదం భాషలో. చంద్రచోళాలని పిలుస్తారు. ఈ మధ్యకాలంలో నేను ఇంచుమించులో ఒక 9 years బ్యాక్ నుంచి ఇవి సీడ్స్ మామూలుగా ఏంటంటే వాటర్లో కలిపి తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం బొప్పాయి ఫ్లేవర్లో ఉంటాయండి ఇవి. అందు గురించి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే పాయసం కింద చేసుకుంటారు. బెల్లం అవన్నీ వేసి పాయసం కింద చేసుకుని వారం 2 సార్లు పెడతారు అనమాట. ఉడుకుతున్న కొద్ది మనకు సబ్జా అవుతాయండి. నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఇవన్నీ చూస్తూ ఉంటే దీన్ని అలీం సీడ్స్ అని కూడా పిలుస్తారండి. అంటే నేను అంత క్రితం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకసారి దీనికి దానికి కంపారిజన్ చూసుకుంటే అవి ఇవి ఒకటేనండి. అలీం సీడ్స్ అని పిలుస్తారు. ఇవి జెంట్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే సెక్సువల్ డిజార్డర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ సీడ్స్ వాడతారండి. ఇప్పుడు హైట్ పెరగడానికి అంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఒక సీడ్స్ వల్లనే ఉపయోగాలు ఉన్నాయి. ఇది పిల్లల్లో ఏంటంటే ఎముకను పెంచుతుందండి. ఎముక బలాన్ని పెంచి హైట్ పెరిగే పిల్లల్లో ఎముకలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఎముకలు ఇది మామూలుగా డ్రై ఫ్రూట్ షాపులో దొరుకుతాయి, ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయండి. ఇవి మామూలుగా ఆన్లైన్లో కూడా అలీం సీడ్స్ అని అమ్ముతున్నారు. అంటే కాస్ట్లీ ఉంటాయండి. ఒక్కొక్కరు ఒక కాస్ట్ పెట్టుకుంటారు. మేబీ 600 కిలో 600 నుంచి 1000 రూపాయల వరకు ఉండొచ్చు. అంటే ఒక మనిషికి 100 గ్రాములు సరిపోతుందండి. ఎలా వాడాలండి? ఇది మామూలుగా వాటర్లో నైట్ ఒక గంట ముందు నానబెట్టేసుకుని తీసుకోవచ్చు డైరెక్ట్గా. తీసుకుని అంటే టేస్ట్ బాగోదు. కొంచెం ఇది తీసుకున్న తర్వాత కొంచెం బెల్లం లాంటివి తినాలి. ఉదయం టిఫిన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు, రాత్రి భోజనం అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చిన్న వయసులో నడువు నొప్పులు రాకుండా కూడా ఉపయోగపడతాయండి. ఇది నడువు నొప్పి వచ్చేవాళ్ళు కూడా సప్లిమెంట్ కింద కూడా వాడచ్చు. ఇది అంటే ఏ వయసు వాళ్ళ నుంచి? అంటే ఇది నార్త్ ఒక 5 సంవత్సరాలు దాటిన తర్వాత కాడి నుంచి పిల్లలకి వాడుతూ ఉంటారండి. ఇది వాడతారు. నేను ఎంతవరకు నిజమని నేను మామూలుగా
అంత క్రితం ఇవన్నీ తెప్పించి నేను చూశాను. ఇది హైట్ పెరగడంలో అయితే బాగా ఉపయోగపడుతుంది, నడుము నొప్పులు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే జెంట్స్లో వచ్చే సెక్షువల్ డిజార్డర్స్ కూడా ఫుడ్ సప్లిమెంట్ కింద కూడా వాడుతున్నారండి దీన్ని. దీనివల్ల ఏమవుతుందంటే ఎముక పుష్టి పెరుగుతుందండి, ఎముక బలం పెరుగుతుంది, ఎముక పుష్టి పెరుగుతుంది. ఎదిగే పిల్లల్లో ఎముకల ఎదుగుదలకి ఉపయోగపడుతుందండి ఇది కాల్షియం సప్లిమెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందువల్ల ఏంటంటే పిల్లలకి నేను అప్పుడు ఒక ఆయుష్ డిపార్ట్మెంట్లో దీని గురించి కనుక్కుంటే వాళ్ళు వాడుక భాషలో చంద్రచోళాలు అని పిలుస్తారని అప్పుడు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్పుడు ఇచ్చారండి. ఇది ఇదివరకు పంట కింద ఉండేది, ఇది పండించే వాళ్ళం మేము ఇదివరకు. ఈ మధ్య పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఎగ్ పైన మనకి ఏదైతే ఉంటుందో వైట్గా అది ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా పౌల్ట్రీ ఫార్మ్స్లో కూడా కొంతమంది వాడతారండి ఇది. ఇది మల్టిపుల్గా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. నడుము నొప్పి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ సప్లిమెంట్ కింద కూడా పనిచేస్తుందండి. పాయసం కింద చేసుకుని తాగుతారు అనమాట. మనం సబ్జా వీటితో పాయసం చేసుకుంటాం కదా, సగ్గుబియ్యంతో పాయసం ఎట్లా చేసుకుంటామో అట్లా పాయసం చేసుకుని దాంట్లో పాలు వేసుకుని లాస్ట్లో బెల్లం కలిపి దాంట్లో టేస్ట్కి ఇలాచీ కలిపి కూడా తీసుకుంటారు. ఆ విధంగా వారానికి 2 సార్లు తీసుకోవచ్చు. పిల్లలు టేస్ట్ లేదనుకుంటే కూడా ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది ఈ గింజలు అంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఇదైతే నేను కొంతమంది పిల్లలకి ఇచ్చాను. హైట్ లో వేరియేషన్ అయితే కనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే 21 years దాటిన తర్వాత పెరుగుతారని అడుగుతారు. వాళ్ళు అంటే ఎముకలు బలాన్ని పనిచేస్తుంది కానీ గ్రోత్ పనిచేయదు. ఏ వయసు వాళ్ళ వరకు 6 సంవత్సరాల పిల్లప్పటి కాడి నుంచి వాడుతూ ఉంటే ఎముక బలం పెరుగుతుందండి. వాళ్ళకి పెరిగి ఎముకలు గ్రోత్ పెరుగుతాయి అనమాట. ఇలాగ మనం ఏంటంటే ఇప్పుడు 15 years నుంచి ఇప్పుడు ఉన్నారు కదా, ఆ పిల్లలకి స్టార్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి 3 years లో ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. చాలా మంది ఏంటంటే 1 month వాడితే ఎంత హైట్ పెరుగుతారని అడుగుతారు. మినిమం 6 months వాడాలండి. 6 months వాడాలి. సప్లిమెంట్ అవన్నీ కూడా 3 months తర్వాత బాడీ మీద పూర్తిగా పనిచేయడం మొదలెడతాయి. కానీ ఇది వాడిన పిల్లలు ఎముకలు గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు 18 years దాటితే ఇంకా ఆడపిల్లలు హైట్ పెరగరు అని అంటుంటారు కదా, లేదు అని అంటే మెచ్యూర్ అయ్యిండ్రు అని అంటే ఇంకా హైట్ పెరగరు. అలానే లేదని మెచ్యూర్ అయిన తర్వాత కూడా వాడిపించాను నేను. అప్పుడు తర్వాత కూడా ఉంటది. వాళ్ళకి ఏంటంటే 18 years దాటిన తర్వాత కొంచెం గ్రోత్ తక్కువగా ఉంటది. అబ్బాయిలు అయితే 21 years వరకు ఉంటది. వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏంటంటే ఎముకలు కూడా గట్టిగా ఉండట్లేదు పిల్లలకి. అందువల్ల ఏంటంటే నువ్వుల ప్లేస్ లో ఆల్టర్నేటివ్ కింద కూడా ఇది కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది మీరు మామూలుగా రెగ్యులర్ గా మిగతా వాటిల్లో చెప్పినట్టు పొడి చేసుకొని అన్నంలో ఫస్ట్ నేను చూసానండి. ఎలా అంటే ఇది పొడి చేసుకుంటే వాసన బాగా ఎక్కువగా ఉంటదండి. ఈ బొప్పాయి ఫ్లేవర్ ఎక్కువ తీసుకోలేరు. ఇలా పాయసం చేస్తే ఇలాచి అవన్నీ వేసుకుంటారు కానీ టేస్ట్ బాగుండి అలా తీసుకోవచ్చు. దీన్ని మామూలుగా చాలా మంది ముస్లిమ్స్ అయితే అలీం సీడ్స్ అని పిలుస్తారండి వాళ్ళు. మన ఆయుర్వేద భాషలో ఏంటంటే చంద్రచోళాలు అంటారు. దీన్ని ఏంటంటే ఎముకల బలానికి, ఎముకల ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఈ ఆవాల మధ్యలో ఉండి పొడుగ్గా ఉంటాయి, ఆవాలు రౌండ్ గా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయండి. ఇది వాడే విధానం అయితే ఇది. దీన్ని వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి కూడా వాడుకోవచ్చు. ఒకసారి ఇవ్వండి చూద్దాం. దీన్ని అవసరమైతే ఫుడ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కర్రీస్ లో వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అంతే మీరు అన్నట్టుగా నువ్వుల మాదిరిగానే ఉన్నాయి కానీ కొంచెం ఇవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి. అంటే నార్త్ లో వాళ్ళ ఫుడ్ లో కూడా ఇది కొంచెం యాడ్ చేసుకుంటూ ఉంటారండి. అంటే ఎముకల బలానికి పనిచేస్తుంది కదా, ప్లస్ పిల్లలు ఎదుగుదలకు పనిచేస్తుంది. వాళ్ళు వాడే ఫుడ్ లో లాస్ట్ లో వేసేసి మసాలా వేసేస్తారు అనమాట. అంటే దీన్ని తీసుకుంటా కొంచెం బొప్పాయి ఫ్లేవర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే చాలా మంది ఒక 3-4 రోజులు వాడి తర్వాత మానేస్తారు. అంటే రెగ్యులర్ గా వాడాలంటే మనం ఫస్ట్ మనకి ఏదైనా స్మెల్ రాకుండా ఉండాలి, వస్తే మంచిగా గుమగుమలాడేటట్టుగా ఉండాలి. కానీ ఇది రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్ ఉంటది. ఎముకలు గట్టిపడతాయి ముందు పిల్లలకి, తర్వాత ఎముకలు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎక్కువగా మనకు బాడీకి హీట్ కలిగించే వస్తువులు, ఐరన్ కంటెంట్ ఉండే వస్తువులు తీసుకోవటం వల్ల మనకి ఎంతైతే దృఢంగా తయారవుతారో అంతే వేడి కూడా చేస్తుంది అంటారు కదా, వీటి వల్ల వేడి చేసే ఏమైనా ఉంటుందా? ఓ మనిషి డోసేజ్ ఏంటంటే పిల్లలకైతే 1/2 teaspoon, కొంచెం పెద్ద వయసు వాళ్ళు అంటే ఓ 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే టీస్పూన్, అంటే పెద్ద స్పూన్లో సగం
వాడుకుంటూ ఉంటే వాళ్ళకి వాడి కొలిది 6 months తర్వాత బోన్స్ అన్ని గట్టిపడతాయి, హెల్తీగా ఉంటారు. దాంతోపాటు అప్పుడు కానీ గ్రోత్ కనపడుతూ ఉంటుందండి. ఓకే అది మళ్ళీ ఇది తినేసి మనం ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే కుదరదు. అట్లీస్ట్ వాళ్ళు ఏదైనా గేమ్స్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంతమంది ఫ్లేవర్ పోవాలంటే కొంచెం రోస్ట్ చేస్తే ఫ్లేవర్ పోతుంది అనుకుంటారు. అలా ఏదో రోస్ట్ చేసుకున్నా కూడా నెయ్యిలో చేసుకోవాలండి. నెయ్యిలో చేయొచ్చు. టేస్ట్ కి అంటే గేదె నెయ్యి వాడుకోవచ్చు, లేదా ఆవు నెయ్యి వాడుకోవచ్చు. ఆవు నెయ్యి ఇంకా మంచిది. దాంట్లో ఏమన్నా కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఓకే దాన్ని ఇది మెడిసిన్ అండి, అది టేస్ట్ ఎన్ని విధాలుగానే మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ప్రతి డైలీ లైఫ్ లో తీసుకుంటాం వల్ల ఏంటంటే మెయిన్ ముందు ఎముకలు గట్టిపడుతూ దాంతోపాటు ఎముకల గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు అంటే ఎన్ని రకాలైన మార్చొచ్చు అన్నారు. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు వేరే దాని కాంబినేషన్ లో వెళ్ళినప్పుడు దాని మెడిసిన్ వాల్యూ పోతుంది అంటారు కదా. అవునవును, మీరు అన్నది కరెక్టే. కాదే మనం ఏంటంటే అన్నం మనం ఏదైనా కర్రీ ఉడికినప్పుడు వేస్తాం కానీ దాన్ని వేయించమండి. మనం లాస్ట్ లో మనం వాటర్ కింద చేసుకుని ఉడికినప్పుడు వేసేసుకుని తీసుకుంటే సరిపోతుంది. మనం మీరు అన్నది కరెక్ట్. దాన్ని వేయించి దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోగొట్టితే కరెక్ట్ కాదు. కానీ వేయించినా కూడా ఏదైనా నెయ్యిలో కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేయించుకుంటే దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏం పోవండి. ఓకే, దాంట్లో అబ్జార్బ్ అయిపోతాయి మొత్తం అన్ని. రైస్ ఉప్మా లాంటివి వండేటప్పుడు డైరెక్ట్ గా వాటిలో వేస్తే ఉడికిపోయి అలా తినే ఛాన్సెస్ ఏమన్నా అట్లా ఉంటాయా పిల్లలకి పెట్టడానికి? ఉప్మా లాంటి ఇది కొంచెం ఉండిపోద్దా, బొప్పాయి ఫ్లేవర్ గా ఉంటదండి అది. అందు గురించి ఏంటంటే మనం తీసుకోవాలంటే సేమియా కింద మనం చేసుకోవచ్చు. ప్లస్ ఏదైనా కొంతమంది ఏంటంటే బెల్లంతో పాటు చిక్కీల కింద చేసుకోవచ్చు. మనం అలా చేసుకుని వాళ్ళకి టేస్ట్ మార్చుకుని ఏ విధంగా వాడుకోవచ్చు అండి. చాలా మంది టేస్ట్ చూడని వాళ్ళు వాటర్ లో కలుపుకుని తాగేస్తారండి. పెద్దవాళ్ళు అంటే ఓకే అండి, మామూలుగా పిల్లలు అయితే అంటే పిల్లల్లో కూడా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు. దాంట్లో కర్రీస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే ఓకే, ఇది మనిషికి 100 గ్రాముల వరకు సరిపోతుంది. ఈ విధంగా పెద్ద వయసులో వాళ్ళు కూడా ఎముకల బలానికి కూడా వాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.